నువ్వు ఏడవకుంటా మంచిగా చెప్పేసి సరేనా. నీకోసం బతుకున్నానే, నువ్వు లేక నేను ఉండలేనులే, నీతోనే వస్తున్నానే, నీతో కాళ్ళు పట్టుకున్నా అమ్మాయి పట్టుకున్నా చేసు నువ్వుంటే ప్రాణమే, ఏనాడు వీడలే, దూరమే చేసినావు ఇది పాపమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఒక లవ్ ఫెయిల్యూర్తో ఒక అబ్బాయి అయితే మన దగ్గరకు వచ్చాడు. సో ఈ ఇంటర్వ్యూ అయితే నేను తీస్తున్నా. నేనైతే ఫస్ట్ విన్నా, ఫుల్ ఎమోషనల్గా ఉన్నది. సో ఇప్పుడు నేను అడుగుతున్నా, సో మీరు లవ్ చేసుకున్నా అని అన్నారు కదా, సో ఏం జరిగింది అసలు? కలిసి తిరిగినాం. చాలాసార్లు కలిసి తిరిగినాం. కలిసున్న రోజులు కలయేనా, తర్వాత ఇప్పుడు దూరం పెడుతున్నా అనేసి ప్రతిరోజు వాళ్ళ ఇంటికి పోయింది. ఓకే, ప్రతిరోజు పోయి ప్రతిరోజు బతలాడిన రోజు లేదు, ప్రతి దేవునికి మొక్కిన రోజు కూడా లేదు. ఆమె గురించి అంత అనలాడుతున్నా, గింత కూడా నా ప్రేమ గింత కూడా అర్థమవుతుంది. ప్రతి దేవునికి మొక్కిన రోజు కూడా లేదు. ఆమె గురించి అంత అనలాడుతున్నా, గింత కూడా నా ప్రేమ గింత కూడా అర్థమవుతుంది. ఆ దేవుని మీద మన్నువయ్యాలి, ప్రేమకు మాకిలేదే దేవువది. నువ్వు ఏడవకుంటా మంచిగా చెప్పేసి సరేనా. నువ్వు ఏడవకుంటా మంచిగా చెప్పేసి సరేనా. నీకోసం బతుకున్నానే, నువ్వు లేక నేను ఉండలేను. మీరు ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారు? వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఊర్లో కలుసుకున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు? 3 years అయితే 3 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వద్దంటుంది. ఎందుకు వద్దంటున్నది? వాళ్ళ అమ్మ వల్ల వద్దంటుంది. నువ్వు ఏడవకు, ఫస్ట్ నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పు. మన సబ్స్క్రైబర్లు కూడా నీకు హెల్ప్ చేస్తారు. కన్నులో నీ రూపమే, దూరమైతే ఉంటుందా నా ప్రాణమే, ఆగలిక అసలు ఏం జరిగిందో నువ్వు ఫస్ట్ నుంచి చెప్పేసి, మీరు ఎట్లా లవ్ చేసుకున్నారు అనేది చెప్పేసి. ఇన్స్టాలో బతకమని, ఇన్స్టాలో ఓకే, తర్వాత చాటింగ్స్, మెసేజ్ అట్లా అయినాయి. తర్వాత కలిసి తిరిగిన తర్వాత మాట్లాడుకోవడం కానీ చాటింగ్స్ కూడా బాగానే జరిగింది. తర్వాత లాస్ట్ ఎండింగ్ వచ్చే వరకు వద్దంటుంది. అదే మా అమ్మ చనిపోతుంది, వద్దు, మీ అమ్మ నాన్న చూసుకున్న సంబంధం చేసుకొని ఉండు అని అంటుంది. ఎటన్నా కలిసి తిరిగారా మీరు? చాలా తిరిగిన ఊర్లో కానీ పార్కింగ్ కానీ చాలా పార్కింగ్ కూడా చాలా తిరిగినామంటారు. ఓకే, ఇప్పుడు అమ్మాయి ఒప్పుకుంటలేదు. ఒప్పుకుంటలేదు. నమ్మవమ్మ ఏనాడు. ఎప్పుడైనా మీరు కలిసి తిరిగిన రోజులలో ఏమన్నా గొడవలు గిట్లా ఏమన్నా వచ్చినాయా? చిన్నగా అయినాయి, మామూలే, మా ఇద్దరికి మామూలే. మామూలు ఏమేం చేసినావు అమ్మాయి కోసం? ఏం చేసినా ప్రతి ఒక్కటి ఏ వస్తువు కావాలంటే తెచ్చిచ్చిన, ఏం తక్కువ చేయలేదంటే. ఎన్నిసార్లు అంటే ఇది కావాలంటే అది నేను ఇయ్యా అని అనలేను. తన నుంచి నేను ఒక్కటి కూడా అడగలేను. నాకు ఇది తెచ్చిపెట్టు, అది తెచ్చిపెట్టు, ఏది అడగలేను. నేనే అది అడగక ముందు కూడా నేను ఇచ్చిన అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. ఇది కావాలంటే అది నేను ఇయ్యా అని అనలేను. తన నుంచి నేను ఒక్కటి కూడా అడగలేను. నాకు ఇది తెచ్చిపెట్టు, అది తెచ్చిపెట్టు, ఏది అడగలేను. నేనే అది అడగక ముందు కూడా నేను ఇచ్చిన అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రాగానే వద్దానంట. ఎటన్నా తిరగంగా ఏమన్నా ప్రాబ్లం వల్ల ఏమన్నా అయిందా? ఎప్పుడైనా ఇలా అయినా డీప్గా బతలాడినా. మొన్న రీసెంట్ కూడా బస్సు ఎక్కినప్పుడు కూడా బతలాడినా. కాళ్ళు పట్టుకున్నా అమ్మాయి పట్టుకున్నా, చేసుకోవేనా మాట, నేను మంచి చూసుకుంటా. కాళ్ళు పట్టుకున్నా అమ్మాయి పట్టుకున్నా, చేసుకోవేనా మాట, నేను మంచి చూసుకుంటా. వెళ్ళిపోకే ప్రాణమా, నా గుండెల్లో నువ్వేనే, వెళ్ళిపోకే బంధమా. అన్నీ ఉన్నాయి నాకు, నేను మంచి చూసుకుంటా. తర్వాత ఒప్పిస్తా, కొన్ని రోజుల తర్వాత ఒప్పుకుంటారు. ఏ కలదైనా కొన్ని రోజులు ఒప్పుకుంటారు. అప్పుడు మనమే కోపం చాలాసార్లు చెప్పిన, లేదు అదే మొండి పట్టుతో అదే అంటుంది, వద్దు ఇప్పుడు అవసరం లేదు, ఒప్పుకోరు, చెయ్యరు, నువ్వు చూసుకో, నేను చూసుకుంటా అంట. అమ్మాయి వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ, మీది ఎస్సీ, కానీ కులం వేరు, మతం వేరు. ఓకే, కులాలల్లో ఎస్సీలా కొంచెం పేరు. పేరు అమ్మాయి వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ,
మీది ఎస్సీ కానీ కులం వేరు అంతే మతం వేరు. ఓకే, కులాలల్లో ఎస్సీలా కొంచెం పేరు వేరు యాడా పుట్టినాను ఒక్కనే మాపినాను మననే చెయ్యకుంటే సేరని దూరం నన్ను తీసినాడే. ఆ అమ్మాయికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా? మరి అంత లేదు. మరి ఏం లేదు అంటే ప్యూరి అన్నట్టు. మీ మీరు మేము రిచ్. రిచ్. మరి రిచ్ అయినాక అమ్మాయికి ఏం లేదంటున్నారు, నీకు ఇచ్చి చేస్తే బాగానే చూసుకుంటావు అని వాళ్ళకి ఉంటుంది కదా ఓప్స్ అనేది. అదే చెప్పిన చెప్తే కులం వల్లనే అవుతున్నది. ఎంత చెప్పినా నా ఆస్తి గురించి చెప్పిన మా అమ్మ నాన్న గురించి చెప్పినా కూడా క్యాస్ట్ ఫీలింగ్ వల్లనే అవుతాను. ఓకే, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటలేరు. వాళ్ళ అమ్మకుతే నాన్న లేడు, నానేమేంటి చనిపోయాడు. అమ్మకుతే నాన్న లేడు, నానేమేంటి చనిపోయాడు. ఆమె ఎప్పుడు ఎన్ని రోజుల కింద చనిపోయాడు? పుట్టినప్పుడే మేము పుట్టుతోనే చిన్న ఏమైనా మేము పుట్టుతో చనిపోయాడు. పుట్టిన ఎంబటినే వాళ్ళ నాన్న చనిపోయినా? అట్లా కూడా నాన్న లేని లోటు కూడా నేను తీరుస్తానే, నేనే నాన్న అనుకుని బ్రతికే నాతో అని చెప్తే కూడా ఒకరి మీద ఒకరు పడి ఇప్పుడు ఏడుస్తున్న రోజు పార్కుల పోటీ ఒప్పుకోలేనని ఇద్దరం గడ్డి మందు తీసుకొని తాగుదామని ప్రయత్నించడం. ఇద్దరు సూసైడ్ చేసుకుందామని అనుకున్నారు. గడ్డి మందు తీసుకొని తాగుదామని ప్రయత్నించడం. ఇద్దరు సూసైడ్ చేసుకుందామని అనుకున్నారు. బతుకు మీద ఆశ లేదే, నాకు బతుక బుద్ధి అయితే లేదే. అనుకున్న టైంలో వాళ్ళ అక్క ఫోన్ చేసి ఏమన్నదంటే నేను ఒప్పిస్తాను వరకు మళ్ళీ ఆగిపోయాను. ఓకే, నేను ఇంతకుముందు చూసిన చేతి మీద అదో టాటూ ఉన్నది, అది ఎవరి పేరు? ఆమె పేరు ఏం పేరు అది? స్ఫూర్తి. అమ్మాయి పేరు స్ఫూర్తి. అమ్మాయి కోసం ఇంత పచ్చబొట్టు ఒడిపించుకున్నావు, అసలు ఎంత సిన్సియర్గా లవ్ చేసినావు నాకే అర్థమవుతలేదు. మా ఇంట్లో ఫోటో కూడా వేయించుకున్నాను. అమ్మాయి ఫోటో మీ ఇంట్లో పెట్టుకున్నావు. ఓకే, నేను ఇంతకుముందు చూసిన చేతి మీద అదో టాటూ ఉన్నది, అది ఎవరి పేరు? ఆమె పేరు ఏం పేరు అది? స్ఫూర్తి. అమ్మాయి పేరు స్ఫూర్తి. అమ్మాయి కోసం ఇంత పచ్చబొట్టు ఒడిపించుకున్నావు, అసలు ఎంత సిన్సియర్గా లవ్ చేసినావు నాకే అర్థమవుతలేదు. మా ఇంట్లో ఫోటో కూడా వేయించుకున్నాను. అమ్మాయి ఫోటో మీ ఇంట్లో పెట్టుకున్నావు. పచ్చబొట్టు రాసాలి, పచ్చబొట్టు నీకేనా, పచ్చలాగా చూసావు, నీ ప్రేమ దొరికిన సమయాన నీ కన్ను వదిలేనని అనుకో, నేను వైపు ఉండలే పడిలేదా, అలలన్నీ చిదిమేసావే, ఎందుకే ఈ వేదన, ఊపిరాడేగా. వేయించుకున్న విధం దిగిన ఫోటో కలిసి దిగిన ఫోటో కూడా వేయించుకున్నాను. ఓకే, ఇప్పుడు అమ్మాయి అయితే ఒప్పుకుంటలేదు, సో నీకు మాత్రము అమ్మాయి కావాలి. ఖచ్చితంగా కావాలి. ఆమె లేకపోతే బ్రతకాలి. నువ్వుంటే ప్రాణమే ఏనాడు వీడలే దూరమే చేసినావు ఇంకా. బ్రతుకుడు అంటే నీకు ఇంకా మస్తు ఫ్యూచర్ ఉన్నది చెప్పాలా. నీకు ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. అమ్మాయికి 19 ఉంటాయి. 19 years ఉంటుంది అమ్మాయికి, నీకు 20 ఉంటుంది. ఏజ్ బాగానే ఉన్నది కదా, మంచిగా వేసుకోవచ్చు కదా. అది రావడానికి అదే అమ్మ రీజన్కి రావడానికి వస్తలేదు. వాళ్ళ అమ్మ గురించి అయిపోతుంది. చాలాసార్లు చెప్పిన ఇట్లా కాదు అట్లా కాదు, ఏదో కావాలని 4 అబద్ధాలు కూడా చెప్పిన రావడానికి. వచ్చినాక నేను చూసుకుంటాను చెప్తే ఏమన్నదంటే నేను వచ్చినా కూడా రేపు వచ్చినా కూడా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వచ్చినా కూడా రేపు వచ్చినా కూడా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకు ఇంత సిన్సియర్గా లవ్ చేసినావు, టాటూ కూడా వేయించుకున్నావు, నీ దగ్గర సంతోషంగా ఉండను అనడానికి రీజన్ ఏంటి? ఇదే ఈ ప్రేమ ఇంత చూపించే వారికి ఇప్పుడు ఇంత దూరం పెడుతున్నాను. ఇంత ప్రేమ చూపించడం అసలు కాకుండా అసలు ఇంత ప్రేమ చూపించే వారికి దూరం పెడుతున్నాను. కాలుతుంది అన్ని ఒకసారి. ఇంత ప్రేమ చూపించడం అసలు కాకుండా అసలు ఇంత ప్రేమ చూపించే వారికి దూరం పెడుతున్నాను. కాలుతుంది అన్ని ఒకసారి. అసలు అమ్మాయిలకు ఇంత సిన్సియర్గా లవ్ చేసి ఎవ్వరు కూడా పట్టించుకోరా ఏంటి? నాకే ఏడుపు వస్తుంది, నువ్వు ఏడుస్తుంది. సో ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను. స్ఫూర్తి ఏడున్నా ఎవరితోన్నా ఎప్పుడున్నా మంచిగా ఉండాలని ఎప్పుడన్నా ప్రతిరోజు కోరుకుంటా. స్ఫూర్తి ఏడున్నా ఎవరితోన్నా ఎప్పుడున్నా మంచిగా ఉండాలని ఎప్పుడన్నా ప్రతిరోజు కోరుకుంటా. కమ్మగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ పాటే ఇప్పుడే చెప్తున్నాను, మీ అమ్మ వల్ల భయపడుతున్నావు. నీ మంచి చూస్తున్నాతుండ్రా, నీకు మాట ఇచ్చినా వదిలిపెట్టాను, నువ్వు కూడా ఇచ్చినావు. ఆ మాటను మాత్రం వెనుకకు తీసుకోకు.
అనవసరంగా నన్ను చంపుకో, కలిసి బ్రతుకుదాం, తర్వాత నేను ఒప్పిస్తా, ఏదైనా ఒప్పిస్తా, ఓకేనా? నువ్వు ఎన్ని రోజులకైనా సరే నా దగ్గర రావాలి, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను నీ గురించి. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పోయి మ్యారేజ్ గురించి అడిగిన రోజులు ఉన్నాయా? అర్థం కాదు. నువ్వు కానీ మీ అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా పోయి అమ్మాయిని ఒప్పియడము వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడిన రోజులు ఉన్నాయా? ఉన్నాయి. మా అమ్మ మా నాన్న వెళ్ళి మాట్లాడారు, ఒప్పుకోలేరు. 3 సార్లు వెళ్ళిపోయింది మా అమ్మ నాన్న. 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా అమ్మ కాలు మొక్కింది కూడా, ఈమె పిల్లవాళ్ళ కాలు మొక్కింది, తల్లిదండ్రుల కాలు కూడా మొక్కింది. ఒప్పుకోమని, నాకు ఒకటే కొడుకున్నాడు, మా కొడుకుని చంపకండి, ఇద్దరు కలిసి ఉండండి, నాకు బిడ్డలు లేరు, బిడ్డలా చూసుకుంటాను. మా నాన్న కూడా మొక్కిండు కాదు. మీ నాన్న కూడా అమ్మాయి కాళ్ళు వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కిండా? మా అమ్మ కాలు మొక్కింది కూడా, ఈమె పిల్లవాళ్ళ కాలు మొక్కింది, తల్లిదండ్రుల కాలు కూడా మొక్కింది. ఒప్పుకోమని, నాకు ఒకటే కొడుకున్నాడు, మా కొడుకుని చంపకండి, ఇద్దరు కలిసి ఉండండి, నాకు బిడ్డలు లేరు, బిడ్డలా చూసుకుంటాను. మా నాన్న కూడా మొక్కిండు కాదు. మీ నాన్న కూడా అమ్మాయి కాళ్ళు వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కిండా? నేను కూడా మొక్కిన, నేనైతే చాలాసార్లు నేను చెప్పలేదు, చాలా మొన్న రీసెంట్ కూడా బస్సులో కాడ ఇంటికాడ 7 అవతాడు కూడా మొక్కి, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కూడా కాలు పట్టు. మొన్న రీసెంట్ కూడా బస్సులో కాడ ఇంటికాడ 7 అవతాడు కూడా మొక్కి, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కూడా కాలు పట్టు. తను చూసుకుంటా పట్టించుకున్నట్టు వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో నువ్వు సిన్సియర్గా లవ్ చేసినావు, కానీ అమ్మాయి నాకు ఒక డౌట్ వచ్చేసింది ఏంటంటే అమ్మాయి నేను సిన్సియర్గా లవ్ చేస్తలే, నువ్వు ఒక్కనివే సిన్సియర్గా లవ్ చేస్తున్నావు అని అర్థమైంది. లేదు, ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, 3 సంవత్సరాలు కలిసి ఉన్నాం, ఎట్లా అనుకుంటున్నాను నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, వాళ్ళ అమ్మ వాళ్ళని ఇంత దూరం పెడుతున్నాను అంతే. ఇట్లా విడిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకటి కొడుకు కదా, దూరం కావద్దు అనేసి భయానికి దూరం పెడుతున్నాను. నేనంటే చాలా ఇష్టం దానికి. సో ఇప్పుడు నువ్వు ఏమనుకోవాలనుకుంటున్నావు? ఏంటి? తను నాకు కావాలి, పెళ్ళి చేసుకొని బాగానే చూసుకుంటా, బయటకు వెళ్ళి కూడా వీళ్ళు వద్దంటే కూడా బయటకు వెళ్ళి కూడా బ్రతికి చూయించుకుంటాను, నెట్టు పెట్టి చూయించుకొని కాపాడుకున్నంత నా దగ్గర ఉంది. తను రావాలి ఫస్ట్. అది ఇన్ని రోజులు ఇట్లుండి ఒక్కసారి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోవడం, ఎందుకు నన్ను చంపుతున్నావు ఊరికి మెసేజ్ చేసి, ఇలాంటివి కూడా మాటలు కూడా అన్నది. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోవడం, ఎందుకు నన్ను చంపుతున్నావు ఊరికి మెసేజ్ చేసి, ఇలాంటివి కూడా మాటలు కూడా అన్నది. కనుముందు నువ్వే ఉన్నా, కలవలేక నీ బాధపడుతున్నా, బతికున్న శవము. నువ్వు తిరిగి ఏమనలేదా మళ్ళీ అమ్మాయిని? అనలేదు, అంటే బాధ అనను. తనను లవ్ చేసి ఒక్క మాట కూడా అనలేదు. ఇంత సిన్సియర్గా చేసిన అబ్బాయిని అసలు అమ్మాయికి ఎట్లా వదులుకోబుద్ధి అవుతుంది? నాకు అర్థమైతలే, నాకు అది అర్థం కావాలని మీ ఇంటర్వ్యూ గురించి దాకా వచ్చాను. ఓకే, మా ఇంటర్వ్యూ తరఫున అయితే మేము మాకు అయిన కాడికి మేము హెల్ప్ చేస్తాము. సో నాకున్న సబ్స్క్రైబర్ కూడా నీకు హెల్ప్ చేస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా. సో అమ్మాయి అయితే నీకు కావాలి. కావాలి. తను లేకపోతే నిజంగా నేను చెప్తున్నా, అప్పుడు కూడా చెప్పినా, గుడికాడ కూడా చెప్పినా, నువ్వు వద్దన్న రోజు అదే నా లాస్ట్ రోజు అని కూడా చెప్పినా, ఇప్పటికీ చెప్తున్నా, అందరి ముందర చెప్తున్నా, తను రాకపోతే సూసైడ్ చేసుకున్నామని డిసైడ్ అయిపోయాను. నా దగ్గర గడ్డి మంది కూడా ఉంది, స్టాక్ పెట్టుకున్నాను నేను. దూరమైతే ఉంటుందా నా ప్రాణమే, ఆగని కన్నీరులే అడుగుతుంది ఎందుకంత దూరమే, ఇడిసి ఉండలేను నేను. సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తున్నావు? ట్రై చేసినా కూడా ఇంతకుముందు ట్రై చేసినా. ఇట్లా ఎన్నిసార్లు జరిగింది సూసైడ్ చేసుకోవడం? ఇప్పుడు ఇది 4సారి. 4సారి. సో విన్నారు కదా గాయస్, ఈరోజు లవ్ ఫెయిల్యూర్తోనైతే వచ్చిండు. అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుందంట, కానీ వాళ్ళ అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకుంటలేదంట. సో వీళ్ళకు క్యాస్ట్ అని అంటే ఇద్దరిది వచ్చేసి సేమ్ కాస్ట్. ఆస్తి అన్న కానీ ఇద్దరికి ఆ అమ్మాయికి లేదు, కానీ ఇతను మాత్రం రిచ్ అంట. కానీ ఇంకెందుకు వస్తలేదు అనేది అర్థమవుతలేదు. సో అమ్మాయి వాళ్ళ అమ్మకు మాత్రం ఇష్టం లేదంట. అది ఎందుకు ఇష్టం లేదు అనేది అర్థమవుతలేదు. సో ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నా? ఏంటిది? ఇన్ని రోజులు కలుస్తున్నాం కదా, ప్రతిరోజు అట్లే ఉందాం అనేసి మొన్న కూడా చెప్పింది, బస్సులో కూడా రీసెంట్గా చెప్పింది. అంటే ఇన్ని రోజులు లవ్ చేసుకున్నప్పుడు ఎట్లున్నామో అట్లే ఉందాం, నార్మల్గా మెసేజ్ చేసుకుని ఉందామని అంటే నేను ఏమన్నా అంటే పెళ్ళి చేసుకుని ఉందామని అట్లా కూడా చెప్పింది. నాకు అదే కావాలి, నాకు పెళ్ళి చేసుకున్న అతను లైఫ్ లాంగ్ అతను ఉంటే నాకు అంతగానే ఎక్కువ ఉంది.
నేను ఇల్లరికం కూడా వస్తాను చెప్పిన తనతో, వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. ఇల్లరికం నువ్వు వద్దన్నావు. నేను పోతా అని చెప్పిన, మా అమ్మ నాన్న కూడా వద్దనేసి వెళ్ళిపో అని చెప్పారు. వాళ్ళు కూడా చిన్న మనసు చేసుకొని వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు కూడా. నేను ఇల్లరికం కూడా వస్తాను చెప్పిన తనతో, వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. ఇల్లరికం నువ్వు వద్దన్నావు. నేను పోతా అని చెప్పిన, మా అమ్మ నాన్న కూడా వద్దనేసి వెళ్ళిపో అని చెప్పారు. వాళ్ళు కూడా చిన్న మనసు చేసుకొని వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు కూడా. పూలేక నేను ఉండలేనులే, నీతోనే వస్తున్నానే, నీతోనే ఉంటానులే. ప్రేమంటే ఇంతేనా? వస్తా అని చెప్పిన, ఏదో ఒక కూలి పని చేసుకునైనా సరే అంటే నేను బ్రతుకుతా అన్నే. మోరీ నీళ్ళు ఎత్తైనా సరే నేను కాపాడుకుని బిడ్డను చూసుకుంటూ ఉండిపోకుండా అన్నీ పని చేసుకొని ముగ్గురికి నీకైనా భర్త లేడు కదా, నేను చేసి కూడా తెచ్చిపెట్టి ఉంచుతా అని చెప్పిన. అట్లా కూడా చెప్పిన. ఇల్లరికం వస్తాను ఒక 100 సార్లు ఒప్పుకున్నది. ఇల్లరికం అంటే ఒప్పుకున్నది, తర్వాత వద్దు అని చెప్పి ఒప్పుకున్నది. ఇల్లరికం అంటే ఒప్పుకున్నది, తర్వాత వద్దు అని చెప్పి. బ్రో ఇంత సిన్సియర్గా లవ్ చేసి నువ్వు ఇల్లరికం కూడా పోతానంటున్నావు కదా, అసలు ఎందుకు ఒప్పుకుంటలేదు అనేది అర్థమైతలేదు. నేను డీప్గా లవ్ చేసిన బ్రో, అంత తనకు డ్రగ్స్కి ఎట్లనో అట్లా ఎడిక్ట్ అయిపోయినా తనను వదులుకోలేకపోతున్నాను, నిమిషం కూడా ఉండలేకపోతున్నా. అన్నది నువ్వు మగవాడివి వేరే పెళ్లి చేసుకోవచ్చు, ముందు పెళ్లి చేసుకోవడానికి మస్తు చాలాసార్లు అన్నది. నేను ఒకటే అన్న, అమ్మైనా ఎవ్వరికైనా అమ్మ కొత్తేనే అమ్మలా చూసుకుంటానేసి అనుకున్నా. నీకు ఏం తక్కువ ఇచ్చాను అట్లా కూడా ఇలా తీసుకుని అడిగితే కూడా అసలు ఆన్సర్ ఇవ్వలేదు. ఒకటే తల కిందికి వేయడం అంతే. బస్సులో కండక్టర్ ముందు కానీ ప్రతి ఒక్కరి ముందు కూడా కాలు పట్టుకున్నాను. రోడ్డు మీద పట్టుకున్నాను. చూస్తున్నాక 10 మంది చూస్తున్నాక వాళ్ళ ఊర్లో రోడ్డు మీద బస్ స్టాప్లో వాళ్ళ కాలేజ్ కాడ కూడా పట్టుకున్నాను. బస్సులో కండక్టర్ ముందు కానీ ప్రతి ఒక్కరి ముందు కూడా కాలు పట్టుకున్నాను. రోడ్డు మీద పట్టుకున్నాను. చూస్తున్నాక 10 మంది చూస్తున్నాక వాళ్ళ ఊర్లో రోడ్డు మీద బస్ స్టాప్లో వాళ్ళ కాలేజ్ కాడ కూడా పట్టుకున్నాను. వెళ్ళిపోకే ప్రాణమా, నా గుండెల్లో నువ్వేనే, వెళ్ళిపోకే బంధమా, ఏ ఒంటరినయ్యానే. ప్రతిరోజు పోతున్నా కాలేజ్, వస్తుంది కావచ్చు, ఒప్పుకుంటుంది కానీ ప్రతిరోజు పోతున్నా. పోయిన రోజులు అంతే, పోయినప్పట్లా ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటాం. ఓకే, తను ఎక్కడున్నా సరేగా నా దగ్గరికి రావాలంట, నాతో ఉండాలి, జీవితాంతం కలిసి ఉండాలి. అంతకు నాకు మించి అది ఏం వద్దు. తన ఆస్తి వద్దు, దాని కట్టం ఎంత పెట్టి నాకు ఏం అవసరం లేదు. తన ఆస్తి వద్దు, దాని కట్టం ఎంత పెట్టి నాకు ఏం అవసరం లేదు. నాకు చాలా ఉంది, నేను చూసుకుంటా, ఎటు పెట్టి నేను తనని చూసుకుంటా. ఒకవేళ వాళ్ళ అమ్మ కూడా నీతోనే వచ్చి ఉంటా అంటే చూసుకుంటా. వాళ్ళ అమ్మకి అప్పుడు స్టార్టింగ్లో కూడా చెప్పిన, ఆంటీ మీరు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోండి, ఏదైనా ఉంటే మీకు పొలం పనిట్లో ఉన్నాయి కదా అవి ఇక్కడ చేసుకొని వ్యవసాయం కొనుక్కొని చేసుకొని ఇక్కడ వేసుకున్నా అది కూడా చెప్పించాను. ఆమె వాళ్ళ అమ్మని వస్తే కూడా నేను తీసుకుంటా, ఇక్కడనే చూసుకుంటా. మాకు 2 ఇల్లులు ఇప్పుడు, రామంపేటలో ఫ్లాట్ ఉంది, సిద్దిపేటలో ఫ్లాట్ ఉంది. అవి అమ్మాయినా సరే వాళ్ళ అమ్మని ఇంకొంచు. సో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండకుండా నీ దగ్గరికి వచ్చినా కానీ నువ్వు కూడా చూసుకుంటావు వాళ్ళ అమ్మని. చూసుకుంటా. సో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండకుండా నీ దగ్గరికి వచ్చినా కానీ నువ్వు కూడా చూసుకుంటావు వాళ్ళ అమ్మని. చూసుకుంటా. కడుపారా నన్ను మోసి, నీ ఒడిలోనే నన్ను మించి జన్మనిచ్చినావే. సో విన్నారు కదా గాయస్, ఈరోజు వాళ్ళ అమ్మని కూడా ఇతను పోషించేంత అదైతే ఉన్నది. సో వాళ్ళ అమ్మ అయితే ఎందుకు ఒప్పుకుంటలేదంటే క్యాస్ట్ వల్ల మాత్రమే ఒప్పుకుంటలేదంట. సో దానికి మనం ఏం చేస్తామో ఏమో తెలియదు. ఈ అబ్బాయి అయితే నేను ఆ అమ్మాయి లేకపోతే సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. నాకైతే స్టోరీ నాకొద్దైతే నా చిన్నప్పటి లవ్ స్టోరీ గుర్తొస్తుంది. సో దానికి మనం కొంచెం సపోర్ట్ చేద్దాము. అండ్ ఈ వీడియో అమ్మాయి చూస్తే ఏమన్నా ఫీల్ అవుతుందా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? లేదు, అప్లోడ్ చేసుకోవచ్చు. వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు కదా, ఏ ప్రాబ్లం అయితే మళ్ళీ ఉండదు కదా. కానీ నేను చూసుకుంటాను. ఒకవేళ అమ్మాయి వల్ల అమ్మ వాళ్ళ చుట్టాలు ఎవరన్నా చూస్తే ఏం లేదు, ప్రాబ్లం అసలు రాదు. సో గాయస్ విన్నారు కదా, ఇంకేంది ఇక వాళ్ళైతే చూసుకుంటానన్నారు. మనమైతే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో నా ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లవ్ యూ గాయస్.